గత ప్రభుత్వం 6 అంచెల పథకంతో మన విద్యా వ్యవస్థలో గందరగోళం తెస్తే కూటమి ప్రభుత్వం 9 అంచెలతో మన భాషను మన సంస్కృతిని కూడా దెబ్బతీస్తుందని తెలుగుదండు ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం చేయరాని తప్పిదాలు చేస్తుందని నిరసన వ్యక్తం చేస్తూ విశాఖ మద్దిలపాలెం జంక్షన్లో తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాషాభిమానులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తెలుగులోనే ఓట్లు అడిగి గెలిచిన నేతలు తెలుగు బిడ్డలకు తమ భాషపై భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని తెలుగుదండు వ్యవస్థాపకులు సూరి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్లో తెలుగు తల్లి పేరు ఉంటే దయచేసి తొలగించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదండు ఆధ్వర్యంలో మన విశాఖ మద్దిలపాలెం కూడా తెలుగు తల్లి విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం. కారణం ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి మనం వ్యతిరేకం కాదు, పాలకులకు మనం వ్యతిరేకం కాదు, రాజకీయాలతో బొత్తిగా మనకు సంబంధమే లేదు. కారణం ఏంటి అంటే గత ప్రభుత్వము 6 అంచెలు పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టి తెలుగు భాషను దుంపనాశనం చేస్తే ఈ కూటమి ప్రభుత్వము ఎటువంటి చర్చలు లేకుండా ఏకపక్షంగా 9 అంచెలు పెట్టి ఆ ఉన్నటువంటి భాషను ఇంకా భ్రష్టు పట్టించడానికి, శృంగభంగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ఆ ఆలోచనలు, ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలని కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, భాషావేత్తలను సమావేశపరిచి నిర్ణయం చేసుకోవాలని, మన బిడ్డలకు ప్రాథమిక విద్యలో ఖచ్చితంగా మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందించాలని, మరొక ముఖ్య మనవి ఏంటంటే ఈ మధ్య మనం ఎర్ర బుక్కు పేరు వింటున్నాం. అయ్యా లోకేష్ గారు, పొరపాటున మీ ఎర్ర బుక్కులో ఏమైనా తెలుగు తల్లి పేరు ఉందేమో, దయచేసి ఆ పేరు తీసేయండి నాయన. తెలుగు తల్లి మీకేం ద్రోహం చేయలేదు. ఎక్కువ మాట్లాడితే మీరు తెలుగులోనే ఓట్లు అడిగారు, తెలుగులోనే పథకాలు ప్రకటిస్తున్నారు, తెలుగు ప్రజల ఓట్లతోనే మీరు పదవుల్లో కూర్చున్నారు కాబట్టి తెలుగు తల్లి మీకేం ద్రోహం చేయలేదు. కాబట్టి పొరపాటున మీ ఎర్ర బుక్లో తెలుగు తల్లి పేరు ఉంటే తొలగించమని, తెలుగు భాషకు న్యాయం చేయమని, గత ప్రభుత్వంలాగా తెలుగు తల్లి కడుపు కొట్టి మీ యొక్క చేటు మీరు కొనుక్కొచ్చుకోవద్దని సవినయంగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. రసాయన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు అయ్యల సోమయాజులు ప్రసాద్ మాట్లాడుతూ మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరిగితే పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపకరిస్తుందని, కానీ ప్రభుత్వాలు ఏ ప్రయోజనాలు ఆశించి మన పిల్లల జీవితాలతో పరిహాసం ఆడుతున్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. జై తెలుగు తల్లి. నా పేరు అయ్యల సోమయాజుల ప్రసాద్. నేను రసాయన శాస్త్ర శాఖాధిపతి ఆచార్యుడిగా 40 సంవత్సరాలు పనిచేశా. ఇక్కడ ముఖ్యంగా మేము అన్య భాషల వ్యతిరేకం కాదు, శాస్త్ర సాంకేతికత ఆంగ్లంలో ఉండాలి కాదన్ను, మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలన్నదే తపన. ఇది సుమారు పుష్కరమేమిటి 20 సంవత్సరాలు అయింది. మేము 50-40 ఏళ్ల క్రితం డిగ్రీ వరకు తెలుగులో నేర్చుకుని మేము ఎంఎస్సి కూడా చెప్పి దేశ విదేశాలకు కూడా వెళ్ళాం. మాతృభాషలో ప్రాథమిక విద్య ఉంటే అవగాహన పెరుగుతుందండి, అవగాహన ఉంటే ధారణ పెరుగుతుంది. ఇక్కడ మన విశాఖపట్నంలో మా విద్యార్థి అనుకోవచ్చు, మా సూరి గారు చేస్తున్న తపన ఇదే కాదు, ఇక్కడే కాదు, 2 రాష్ట్రాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా మాతృభాషను మర్చిపోతున్నారు. అందరూ కూడా ఆంగ్ల భాషలో అంటున్నారు. అందులో ఆంగ్ల భాషలో పరిజ్ఞానం లేదు, బట్టీయం వస్తున్నది. తెలుగులోనే ప్రాథమిక విద్య ఉంటే అవగాహన పెరుగుతుంది, అది అభివృద్ధికి తోడ్పడుతుంది. మేము ఎక్కడా కూడా ఇంగ్లీష్కి మాత్రం వ్యతిరేకం కాదు. ఉన్నత విద్య మాత్రం ఇంగ్లీష్లో ఉండొచ్చు, ప్రాథమిక విద్యలో తెలుగుని మర్చిపోకూడదు. ఇప్పటికీ కూడా నేను వేమన సుమతి శతకాలు, భాగవత శతకాలు చెప్తాను. ఆయన ఎవరు అట్టండి తెలుగు వర్డ్ వైల్ డెలివరింగ్ ఏ లెక్చర్ ఇన్ ఇంగ్లీష్. నేను శాస్త్రవేత్తగా కూడా చెప్తున్నాను, ఎక్కడా కూడా ఆంగ్ల పదజాలం రాదు మేము తెలుగులో మాట్లాడితే. మరి మేము లేమా? ఇది తప్పకుండా ఇద్దరికీ కూడా రేపు మే 28న మహానాడులో జరిగే దాన్ని బట్టి రేపు లోకేష్ గారికి మా వినతి పత్రం మా తెలుగుదండు తరపున మేము సమర్పిస్తున్నాము.